హాయ్ ఎవ్రీవన్, Hi everyone, I'm Ridvik. ఐఎమ్ సాహితి. నేను హిత్విక్ వల్ల అమ్మ. నేను అమ్మ వాళ్ళ సన్. ఓకే, సో చెరీ ఫ్యూ వీక్స్ అగో అమ్మ మనం యూట్యూబ్లో ఏమైనా చేద్దాం, పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం అని. ఇది నీదే ఐడియా. సో వై, ఎందుకు పాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలి అని అన్నావు? ఎందుకు మనం పేరెంటింగ్ గురించి మాట్లాడదాము అని అన్నావు? సో వై వై డిడ్ యూ గెట్ దిస్, హౌ డిడ్ యూ గెట్ దిస్ ఐడియా? ఎందుకంటే ముందు నేను కొంచెం రూల్ ఉండేవాడిని. సో ఇప్పటికి అవును కొంచెం అవును సో ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ ఓకే, మనం కైండ్ ఉంటే వరల్డ్ మొత్తం కైండ్ అవుతుంది. సో అది నేను ఫస్ట్ స్టార్ట్ చేయకుండా నేను ఇంకా అందరు కలిసి లెట్స్ బి కైండ్ ఆల్ అలాంగ్ విత్ మీ. సో సో నేను మనం ఇలా నేర్చుకునే చేయడం. లెసన్స్ మనం నేర్చుకునే చెప్పాలనుకుంటున్నాం లెసన్స్ చెప్పాలనుకుంటున్నాం వరల్డ్ కి చెప్దాం. ఓకే, నేను వీడియోస్ తీస్తూ ఉంటా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అట్లా పెడుతూ ఉంటా. మీకు ఇష్టం కెమెరా ముందు ఉండడం, మాట్లాడడం, of course, యు ఆర్ of వెరీ course. కంఫర్టబుల్. కానీ నాకు చాలా చాలా కష్టం. Yes. ఓకే, Because you never did it. నెవర్. ఎస్, కెమెరా ముందు కొంచెం యాక్చువల్లీ యూనో చిన్నప్పుడు నేను ఎప్పుడు స్టేజ్ మీద ఉండేదాన్ని. మైక్ అంటే నాకు చాలా ఇష్టం. ఈవెన్ నౌ నేను ఎప్పుడు విజువలైజ్ చేసుకుంటూ ఉంటా ఏంటంటే మైక్ పట్టుకొని పేరెంటింగ్ గురించి ఫుల్ ఒక స్టేజ్ మీద That's మాట్లాడుతున్నట్టు. imagination. ఎస్, దట్స్ మేనిఫెస్టింగ్ ఇట్. కానీ అవును. అట్లా కెమెరా ముందు ఇక్కడ ఎవరు లేరు జనాలు. స్టిల్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. Yes. It's like you are standing all around a big straight stage which is crowded. All crowded with all type of people cheering up you. Oh, thank you for saying that. Cheering up you అన్నావు చూడు. What I feel is because of my inner child support Your రావట్లేదు. inner child happiness is melted like happiness, full of happiness. Yeah. ఒక పార్ట్ ఆఫ్ ఇన్నర్ చైల్డ్ ఖచ్చితంగా కమ్ ఆన్ సాహితి డూ ఇట్, యు వాంట్ టు డూ ఇట్ అని. ఇంకొక ఇన్నర్ చైల్డ్ ఏమో సాహితి నో ఇవన్నీ వద్దు అని ఒక వాయిస్ ఉంటుంది చూడు. నేను చిన్నప్పటి నుంచి విన్న వాయిస్, ఇది నువ్వు చేయలేవు అలా. ఆ వాయిస్ వల్ల కొంచెం భయం వేస్తుంది. బట్ వెన్ యూ సెడ్ పీపుల్ విల్ చీర్ అప్ ఫర్ అస్, ఎంత బాగా అనిపిస్తుంది. నువ్వు ఇలాంటివి ఎంత ఈజీగా ఎలా చెప్తావు అసలు? హౌ యూ I just like to cheer up people. చాలా మందికి అది బ్యాడ్ ఉన్న చైల్డ్ 90% ఉంది, పాజిటివ్ ఉన్న చైల్డ్ 10% ఉంటుంది. సో టు మేక్ ఇట్ షఫల్, టు మేక్ నెగటివ్ inner child 10% and the rest the positive, I'm trying to do that. That's my dream. Oh my goodness, this is so good. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నావు? It starts with the universe. ఓకే, Universe is kind all the time, but if you are rude, it becomes rude to you. So what you do, universe reacts at you. So please be kind. The universe will be kind. ఓకే. సో ఫైనల్లీ పేరెంట్స్ దగ్గరికే వస్తుందంటావు. Yes. సో ఇట్ స్టార్ట్స్ విత్ పేరెంటింగ్. Yes. Parenting nunchi it will go to all the world. I can't wait to see this world full of kindness and positivity. Yes. Kada. Do you think that will happen? Yes, of course. Just we need to start more and more things to make them cheer up to be kind. So they can regulate and do everything. Regulate, that's a wonderful word. Yep. ఓకే, సో అది చాలా కష్టం కదా Yes. రెగ్యులేట్ చేయడం. Regulating your mind is a little bit tough. Yes. Where did you learn regulating your mind? Of course from you. Okay. Where did I learn? నేను ఎక్కడ నేర్చుకున్నా? Or from all around the world who are kind. Oh. Remember, together we grow is the perfect way to make your life glow. Okay, that's a very big promise.
మేము మాకు సూట్ అయ్యేవి, మేము బుక్స్ చదివి నేర్చుకొని మాకు ఇంకా వర్క్ అయ్యే టెక్నిక్స్. ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ నేర్చుకొని అవి వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే వాటి నుంచి ఇంకా థింక్ చేస్తూ మాకు ఇంకా నేను ఇంకా ఎగ్జాంపుల్స్ చేశాను. హృద్విక్ చెప్పేవి మేము డిస్కస్ చేసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఎలా వాళ్ళ ఎమోషన్స్కి మేము వాల్యూ ఇచ్చి మేము వింటాం, మా ఎమోషన్స్ ఎలా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాము. ఇంకా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ప్రాసెస్లో నేను ఎలా వర్క్ చేస్తున్నాను, నేను ఎలా నా ఇన్నర్ చైల్డ్ హీల్ చేసుకుంటూ మేనిఫెస్టేషన్ యూస్ చేసి అవన్నీ మేము మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. ఇదేమంటే నేను కైండ్గా ఉంటాను కొన్నిసార్లు, బట్ ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉన్న వల్ల నాకు ఇంకా గ్రాటిట్యూడ్ అవుతుంది. సో ఒకవేళ మీకు గ్రాటిట్యూడ్ ఉంటే ఇంకా గ్రాటిట్యూడ్ తెచ్చుకుంటూ ఉంటే ఇంకా గ్రాటిట్యూడ్ లెవెల్ అని ఒకటి ఉంటుంది, అది పెరుగుతూనే ఉంటుంది, నెవర్ ఎండింగ్ ప్రాసెస్. కరెక్ట్. సో ఇప్పుడు మీరు మొత్తం కలెక్ట్ చేస్తే మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇంకా బాగా వెళ్ళచ్చు. ఎందుకంటే యూనివర్స్ మీకు ఇంకా సోల్ కి ఇంకా మంచి ఇంటెలిజెంట్ కైండ్నెస్ అంతా పంపిస్తుంది. అది ఫస్ట్ మా అమ్మ ఇంకా కొంతమందికి వచ్చింది. సో అది మొత్తం ఇంకా అందరికి వస్తూ మొత్తం వరల్డ్ మొత్తం అవుతుంది. నెక్స్ట్ మొత్తము ఈ గాడ్ కూడా మొత్తము సన్ బ్లాస్ట్ అవన్నీ ఆపేయచ్చు. వి నెవర్ నో, బై మిస్టేక్ కార్ యాక్సిడెంట్స్ కొంతమంది అందరు బతకచ్చు. ఇఫ్ దే ఆర్ గ్రాటిట్యూడ్ ఇస్ ద what do you call positiveness, డ్రైవింగ్ ఫ్యాక్టర్. yes. చాలా బాగా చెప్పావు. మీకు ఇది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Together we grow. The Saturday Big Way.